మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. మొదటగా ఆ భూమి అంతా కూడా శిఖంలో చూపించింది కదా, మరి అది తప్పు పడ్డది. మమ్మల్ని బదనాం చేయడానికి, మనం బ్లాక్మెయిల్ చేయడానికి ఇప్పుడు డబ్బులు ఇస్తారా, 10 లక్షలు ఇస్తారా, 20 లక్షలు ఇస్తారా, మీ ఎంబడ పడతా నేను 30 లక్షలు ఇస్తారా అని చెప్పి భూముల్ని కానీ ఆస్తుల్ని కానీ కాపాడుకోవడానికి పార్టీలు మారాయని కూడా వినిపిస్తూ ఉంది. మధ్యలో ఏంటంటే కవితమ్మ గారు వాళ్ళ మామయ్య గారు ఫ్రెండ్షిప్ నాకు బాగా దగ్గర స్నేహితం కాబట్టి ఒకసారి పని చేయమంటే చేశాను. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం జిల్లాలో ఒక హాట్ టాపిక్ అయితే వైరల్గా మారినటువంటి సిచ్యువేషన్. నిజామాబాద్లోని మోపాల్ మండలం బోర్గాం గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉంటుంది. ఈ పాఠశాలకు సంబంధించినటువంటి 2 ఎకరాల దాదాపు 21 గుంటల భూమి కబ్జా చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అక్కడ ఆ స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులు కలెక్టర్ వద్దకు వెళ్ళారు. ఒక విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా వాళ్ళు చాలా ఫైట్ చేస్తున్న నేపథ్యం. అక్కడి నుంచి తిరిగి ఇక్కడ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్, అక్కడ నుంచి ఎంఆర్ఓ, ఇట్లా చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా కూడా ఈ ప్రాసెస్ ఇట్లాగే కొనసాగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి ఆరోపణలు అయితే భూమిరెడ్డి ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ మాట్లాడదాం. అసలు ఏంది స్కూల్కి సంబంధించినటువంటి ఈ 2 ఎకరాల పైచులకు ఉన్నటువంటి భూమి తను కబ్జా చేశాడని చెప్పేసి ఆరోపణలు వెలువడుతున్నాయి. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి, ఏంది మీ పైన చాలా రోజులుగా కూడా పాఠశాలలో ఉన్నటువంటి ఆవరణలో ఉన్నటువంటి భూమి దాదాపుగా 2 ఎకరాల 21 గుంట కూడా మీరు కబ్జా చేశారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరి దీన్ని ఏంది, ఎందుకు ఇట్లా విమర్శలు వస్తున్నాయి? మీరు కబ్జా చేశారా? మరి లేదండి, ఆ భూమి మా ముత్తాతల నుంచి మా సొంత భూమి. అది అట్టి భూమిని కావాలని చెప్పి కొందరు 2-3 మనుషులు కలిసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అయితే ఆ భూమి ఈ రోజు కాదు, మా తాతల నుంచి మాకున్న భూమి. అందులో మా కొట్టాలు, మా ఎడ్లు, మా భూములన్నీ ఉన్నాయి. స్కూల్ భూమికి నా భూమికి ఏం సంబంధం లేదు. ఏ రోజు కూడా మీరు బోర్గాంలో, మా గ్రామంలో చాలా గ్రామ పెద్దలు ఉన్నారు. భూమి కబ్జా చేస్తే 1 గుంట కబ్జా చేసినా గ్రామస్తులు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆ రోజు మా గ్రామంలో స్కూల్ ఉండాలని చెప్పి మా దగ్గర ఈగ రామన్న పేరు మీద ఉన్న ఈగ వాళ్ళందరూ కలిసి స్కూల్కు భూమి ఇవ్వడం జరిగింది. స్కూల్ భూమి కూడా పట్టా భూమే. యాక్చువల్లీ ఇప్పుడు అది స్కూల్ భూమి స్కూల్కు ఉంది, మా భూమి మాకుంది. నాకు బుద్ధి తెలియక ముందు నుంచి కూడా ఆ స్థలం మాది. మేము 1970 మా నాన్న పేరు వాళ్ళకు దర్గా కట్టుకున్నాం. స్కూల్కు ఆల్రెడీ గ్రామ పెద్దలు స్కూల్కు మా దిక్కు ప్రభారి కూడా నిర్మించుకున్నారు. కబ్జా చేసే ఆస్కారమే లేదండి. మా సొంత భూమి అది. 1952 నుంచి అందులో మేము ఉన్నాం. మా తాతలు ఉన్నారు, మా తండ్రులు ఉన్నారు. మేము కూడా మొన్నటి వరకు కొట్టాలు ఉండే, ఇప్పుడు ఎడ్లు లేవు కాబట్టి కొట్టాలు కూలిపోయినాయి. ఈ రోజు వరకు కూడా మీరు వచ్చి చూడొచ్చు, పాత కొట్టాలు ఉన్నాయి. దాంట్లో ఈ రోజు చూడండి హౌస్ నంబర్లు ఉన్నాయి, కరెంటు మీటర్లు ఉన్నాయి మాకు. సరే, వాళ్ళు ఎవరు ఆరోపిస్తున్నారు బ్లాక్మెయిల్ చేయడానికి, మా దగ్గర డబ్బులు గుంజడానికి బ్లాక్మెయిల్ చేస్తున్నారు తప్ప ఆ ఆరోపణ కరెక్ట్ కాదు. అలాంటి ఆరోపణ ఇట్లా మా గ్రామ పెద్దలు ఈ భూమి ప్రభుత్వ భూమి అని చెప్తే ఈ రోజు కూడా వాళ్ళు చెప్పింది నేను చిరసాయించి వినడానికి నేను రెడీగా ఉన్నాండి. మీరు ఒకటి చెప్పండి. అయితే ఇప్పుడు గ్రామస్తుల గురించి పక్కన పెడితే అధికారులు సైతం అక్కడ బోర్డు కూడా వాతారు, ఇది స్కూల్కు సంబంధించింది అని చెప్పి. గత కొన్ని సంవత్సరాలుగా అయితే ఇష్యూ నడుస్తూ ఉంది. మరి అధికారులు ఎందుకు అట్లా పెట్టారు? మరి లోకాయుక్త ఎందుకు మీ పైన విచారణ జరుపుతూ ఉంది? ఇదంతా ఎందుకు? మరి జరిగింది ఏంటంటే అండి, యాక్చువల్లీ మా స్థలాన్ని మొదటి నుంచి మా పేరు మీద ఉన్నది. డివిజన్ 1954లో డివిజన్ చేంజ్ అయింది స్థలము. పట్టా పాస్బుక్లు కూడా మాకు వచ్చినాయి. తర్వాత ఏమైందంటే ధరణి వచ్చిన తర్వాత ఒక ఎంఆర్ఓ గారు కసిగట్టి కొద్దిగా శిఖం తలాబ్ అన్నది దాంట్లో 1954 కన్నా ముందు ఉన్నదన్న ఒక పేపర్ చూసుకొని ఈ ఒక వ్యక్తిని ఆయనను అడ్డగా తీసుకొని మా మీద దాన్ని పురబెట్లో పెట్టడం జరిగింది. ఎంఆర్ఓ గారు పెట్టి ఎందుకు పెట్టారండి ప్రోబేట్లు అంటే అడిగినాం. సరైన బోర్డు వాతిన దాంట్లో కూడా మా సర్వే నెంబర్ లేవు. మా సర్వే నెంబర్ని 586/3, 586/4 మా సర్వే నెంబర్లు. నా పేరు మీద 14 గుంటలు, 28 గుంటలు ఉంది. మా అక్క పేరు మీద 14 గుంటలు ఉంది. యాక్చువల్ ఆయన పెట్టిన బోర్డులో 586/1 ఉంది, 586/2 ఉంది. ఆ 2 నంబర్లు ఏంటంటే ఇప్పుడు రజక సంఘం కానీ అది అక్కడ ఉన్న ఇండ్లు కానీ విక్రశిక్షణ హౌజెస్ అండ్ రోడ్డు అవి గ్రామ కంఠంలో కలిసిపోయిన సర్వే నంబర్లు. ఆ సర్వే నంబర్ల మీదనే, ఆబాది సర్వే నంబర్ల మీదనే బోర్డు పెట్టడం జరిగింది. మా సర్వే నంబర్లు బోర్డు మీద లేవు యాక్చువల్లీ. అయితే కాకపోతే ఏంటంటే బార్డర్లో, రోడ్డు బార్డర్లో అక్కడ బోర్డు బాతింది వాస్తవం. తర్వాత మేము ఎప్పుడైతే కలెక్టర్ గారికి విన్నవించుకొని, సరే ఇది మా సొంత భూమి, 1951 నుంచి మాకు పేపర్స్ ఉన్నాయి అని చెప్పి అప్పుడు పాత కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి మేము సబ్మిట్ చేసుకుంటే మొత్తం రిపోర్ట్స్ తెప్పించేసుకొని అప్పుడు ఆయన దాన్ని ప్రొబేట్లకి తీసేయడం జరిగింది. ఆ స్థలాన్ని ఆయన ఇన్స్పెక్షన్ చేసి, జాయింట్ కలెక్టర్లు 2 ఇన్స్పెక్షన్ చేశారు, అడిషనల్ కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్ చేశారు, 2 ఆర్డీఓలు ఇన్స్పెక్షన్ చేసిండ్రు, ఎంఆర్ఓ గారు ఇన్స్పెక్షన్, ఏడీ గారి ఇన్స్పెక్షన్, ఇట్లా అన్నీ జరిగిన తర్వాత నారాయణ రెడ్డి గారు దాన్ని ప్రొబేట్లోకి వెళ్ళి తీసేయడం జరిగింది. ఆయన తీసిన తర్వాత మళ్ళీ మేము వెళ్ళి సరే ఏంటంటే ప్రొబేట్ అయిపోయిందండి, పాస్బుక్లు అప్లై చేసుకోమంటే మళ్ళీ మేము పాస్బుక్లకు అప్లై చేసుకోండి, నేను మా అక్కగారు చేస్తే దాన్ని మళ్ళీ ఏం చేశారంటే ఒక 5-6-7 నెలల తర్వాత వచ్చిన కొత్త కలెక్టర్ గారు మళ్ళీ ఎంఆర్ఓ గారికి రాశారు.
ఏంది వాట్ ఈజ్ వాట్ మళ్ళీ వీళ్ళు మళ్ళీ ఫ్రెష్ అందరూ రిపోర్ట్ పంపుతూ మళ్ళీ ఇప్పుడున్న ఆర్డీఓ గారు విజిట్ చేశారు ఇట్టి ల్యాండ్ను ఇప్పుడున్న జాయింట్ కలెక్టర్ గారు ఫార్వర్డ్ చేస్తే దాన్ని ఆయన పాస్బుక్లకు తీసేయకుండా సీసీఎల్ గారికి పంపారు. సీసీఎల్ నుంచి 3-4 నెలల తర్వాత మాకు క్లియరెన్స్ అయినట్టుగా మాకు మెసేజ్ వచ్చింది. మెసేజ్ మేము మళ్ళీ కలెక్టర్ గారిని వెళ్ళి కలిస్తే అప్పుడు ఆయన కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళి మాకు ఫామ్స్ తీసి ఇచ్చారు. ఇట్లా మీ పేరు మీద పాస్బుక్లు వచ్చినాయని చెప్పి. తర్వాత మోపాల ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు పాస్బుక్లలో ఇది ఎంట్రీ చేయండి ఎంట్రీ చేయించుకొని అప్పుడు ఆ స్థలాన్ని మా బాబు పేరు మీద మా అక్క మా అల్లుళ్ళ పేరు మీద డాక్యుమెంట్ చేసుకున్నాం. ఎంఆర్ఓలు చేసుకొని నాలా కన్వర్షన్ కూడా మేము తీసేసుకున్నాం భూమి. ఓన్లీ ఆరోపణ అండి. మమ్మల్ని బదనాం చేయడానికి మనం బ్లాక్మెయిల్ చేయడానికి ఇప్పుడు డబ్బులు ఇస్తారా 10 లక్షలు ఇస్తారా 20 లక్షలు ఇస్తారా మీ ఎంబడ పడతాను 30 లక్షలు ఇస్తారా అని చెప్పి మమ్మల్ని అనవసరంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు తప్ప ఒకవేళ మా గ్రామంలో నేను కబ్జా చేస్తే గ్రామస్తులు ఊరుకునే రకం కాదండి. చైతన్యమైన గ్రామం మేము కూడా స్కూల్ పిల్లలమే పాత పిల్లలమే. ప్రభుత్వ భూమిని ప్రభుత్వ స్కూల్ను కబ్జా చేస్తే గ్రామస్తులు ఎట్టుకుంటారండి? ఏ ఊర్లో అయినా జరుగుతా సాధ్యం అది? ఇది మొదటగా ఆ భూమి అంతా కూడా శిఖంలో చూపించింది కదా, మరి అది తప్పు పడ్డది. 1954 కన్నా ముందు శిఖం తలాబ్ అని ఉంది సార్. దాంట్లో దాదాపు ఇప్పుడు ఒక 20 ఇండ్లు ఉన్నాయండి. 100 సంవత్సరాల నుంచి 20 ఇండ్లు ఈ రోజు వరకు మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఇండ్లు. ఈయన 3 ఎవరైతే ఆరోపణ చేస్తుండో కంప్లైంట్ 238 గుంటలు 235 గుంటలు తప్పండి. ఈ భూమి తప్ప రతన్ రావు పేరు మీద అక్కడ ఒక 30 గుంటలు తప్ప మా పేరు మీద 14 28 గుంటలు తప్ప ఇంకా వేరే భూమి లేదండి. ఇండ్లు అయిపోయినాయండి. ఎప్పుడు ఆబాది కింద 40 ఏళ్ళ సంది ఆబాది ఉన్న ఇండ్లు. ఇలా మీరు వెళ్ళి చూడొచ్చు ఇండ్లు, అందరి ఇండ్లు చూడండి. పెంకుటి ఇండ్లు ఉన్నాయి, పోలీస్ పటేన్ల ఇండ్లు ఉన్నాయి, కొందరు రజకుల ఇండ్లు ఉన్నాయి, మా పాలెంలో ఇండ్లు ఉన్నాయి. ఇవ్వలేడు భూమి కాదు కదండి, 100 సంవత్సరాల భూమి అది. ఇప్పుడు అప్పటి భూమిని మరి తరతరాలుగా కూడా అది దాదాపుగా 60-70 సంవత్సరాల నుంచి మొత్తం నడుస్తూ ఉంది. భూముల్ని కానీ ఆస్తుల్ని కానీ కాపాడుకోవడానికి పార్టీలు మారాయని కూడా వినిపిస్తూ ఉంది. లేదండి, నేను ఒకటేనండి, నేను యాక్చువల్లీ కాంగ్రెస్ వాదిని, నేను డీసీమ శిష్యుడిని. అన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఎందుకంటే ఒకసారి అప్పుడు కొంత మధ్యలో ఏంటంటే కవితమ్మ గారు వాళ్ళ మామయ్య గారు ఫ్రెండ్షిప్ నాకు బాగా దగ్గర స్నేహితం కాబట్టి ఒకసారి పని చేయమంటే చేశాను. నాకున్న పాత ఎమ్మెల్యే గారు రమ్మంటే కూడా నేను పార్టీ మారలేదు. విన్నారా? కేవలం నేను కాంగ్రెస్ వాదిని. కొన్ని రోజులు మాత్రం కవిత గారు ఏమంటే తిరిగింది వాస్తవం. తర్వాత ఏంటంటే నాకు నచ్చలేదు కాబట్టి మళ్ళీ యాజిటీస్గా ఎప్పటి మాదిరిగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. అంతే తప్ప నేను కాంగ్రెస్ మండపంట అండి. నేను టీఆర్ఎస్ గాలిలో కాంగ్రెస్కి వెళ్ళి మండపండి గెలిచిన వ్యక్తిని. నేను 1980 సింగిల్ విండో గెలిచిన నుంచి నేటి వరకు నేను కాంగ్రెస్లో ఉన్నానండి. కాంగ్రెస్ పార్టీ అంతే. ల్యాండ్ కొరకు మారే అవసరం ఏందండి? నేను మారినంత మాత్రం ప్రభుత్వాలు తప్పు చేస్తాయా? అధికారులు తప్పు చేస్తారా? ఏ అధికారండి? వాళ్ళకి భార్య పిల్లలు ఉంటారు. కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ తప్పు ఎట్లా చేస్తారండి? ఈ మధ్య కాలంలో దాదాపుగా 4-5 అంటే దాదాపుగా అక్టోబర్ నవంబర్ ఆ పీరియడ్లోనే దీనికి పట్టాలాగా వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. అవునండి, ఇప్పుడు సీసీఎల్కి వెళ్ళి మాకు పట్ట వచ్చింది. ఎంఆర్ఓ గారికి ఎందుకంటే ప్రొబేట్లో అన్నది నారాయణ కలెక్టర్ గారే తీసేశారు. ప్రొబేట్లోకి వెళ్ళి కావాలని పెట్టిండండి ఒక ఎంఆర్ఓ గారు ప్రొబేట్లో. దాన్ని నారాయణ గారు వాస్తవం జెన్యూన్ ఏందన్న మొత్తం పూర్వపరాలు ఒక 50 ఏళ్ళ డాక్యుమెంటేషన్ చూసిన తర్వాత ప్రొబేట్లోకి వెళ్ళి తీసేసిండు. దాన్ని మళ్ళీ ఏంటంటే ఇప్పుడున్న కలెక్టర్ గారు మళ్ళీ ఎంక్వైరీ చేసుకొని దాన్ని పాస్బుక్ కొరకు అప్లై చేస్తే మళ్ళీ సీసీఎల్కి పంపిండు. సీసీఎల్కి క్లియర్ వచ్చిన తర్వాతనే పాస్బుక్లు ఇచ్చిండు. అంతే, అందులో ఏముంది సార్ అసలు? ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా వచ్చి వెరిఫికేషన్ చేశారు. వాళ్ళు కూడా ఇది ప్రభుత్వ భూమి దగ్గర నిర్ధారించినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఎవరైతే కంప్లైంట్ చేసినారో వాళ్ళు సిపి గారికి కంప్లైంట్ చేశారు. వాళ్ళు ఏందండి ఈ మధ్యలో ఎప్పుడైతే మాకు బుక్స్ వస్తున్నాయని తెలిసిందో మాతో రాయబారాలు పెట్టుకున్నారు. మధ్యవర్తుల ద్వారా ఇన్ని డబ్బులు ఇవ్వండి, అన్ని డబ్బులు ఇవ్వండి, మీ ఎంబడ తిరుగు. వాళ్ళకి ఏం పని లేదండి. మీరు ముగ్గురు గురించి ఎంక్వైరీ చేసుకోండి. ఎవరైతే మా ఎంబడ ముగ్గురు నలుగురు తప్ప ఎవరు లేరండి వాళ్ళ ఎంబట. వాళ్ళు పని అది అన్నట్టుగా ప్రతి ఆఫీసు మండల ఆఫీస్కి పోతారు. ఆర్టీఐ చట్టం ప్రకారం ఉన్న కాగితం తీసుకుంటారు. ఎక్కడ గవర్నమెంట్ ఉంది వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తారు. వాళ్ళు డబ్బులు ఇవ్వగానే వీళ్ళు ఊరుకుంటారు. ఇలా పని అది అండి, ఇంకా వేరే పనే లేదు వాళ్ళకు. ఎవరికి వ్యవసాయం లేదు, ఎవరికి వేరే పని లేదు, ఏం పని చేయరు. ఓన్లీ వాళ్ళ పని ఏంటంటే బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు సంపాదించడం. కేవలం వీళ్ళు ముగ్గురే చేస్తున్నారంటారా? దాదాపు గతంలో చాలామంది కూడా అక్కడ చదువుకున్న వాళ్ళు సైతం ఒక స్కూల్కి ప్లే గ్రౌండ్ కావాలి, ఆ పిల్లలందరూ కూడా వాళ్ళకి ఆడుకోవడానికి ఒక అనుకూలమైనటువంటి స్థలం దగ్గరలోనే ఉందని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ సైతం కూడా దీనిపైన స్పందించినారు కదా. బాజిరెడ్డి గోవర్ధన్ గారు నాకు తెలిసి అయితే దీని స్పందించలేదండి. కాకపోతే వీళ్ళు వెళ్ళి అడిగితే బాగుంటుంది, స్కూల్కి ఇస్తే మంచిది, స్కూల్కు స్థలం కావాలని ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యేనే చెప్తాడు కదా. ఆ స్కూల్కి ఉన్న స్థలం ఎంత అండి? అంతే స్థలం అప్పుడు ఆ కాలంలో ఇచ్చారు. అదే స్థలం ఉంది. వెనక సైడు మంగళ వల్ల స్థలం ఉంటుంది, అది పట్టభూమే, మాది పట్టభూమే. కాకపోతే స్కూల్ స్థలము తక్కువ ఉన్నది, ఇంకా స్థలం కావడంలో అర్థం ఉన్నది, తప్పేం లేదు. అలాంటప్పుడు ప్రభుత్వం స్పందిస్తారండి. ప్రభుత్వంకి ఒకవేళ స్కూల్కు స్థలం తక్కువ పడితే వాళ్ళు ఓళ్ళకు నోటీసులు ఇవ్వాలి, ఎట్లా తీసుకోవాలని వాళ్ళు చూస్తారు. కానీ పట్ట ఉన్న భూమిని మీరు ఫ్రీగా ఇవ్వమంటే ఎవరు ఇస్తారండి? ఎందుకు ఇస్తారు చెప్పండి? మేము ఇల్లు కట్టుకోవాలి, నాకు ఊళ్ళో ఇల్లు లేదు, నాకు నిజాలు ఉంది ఇల్లు. అప్పుడు ఏంటంటే మండపంట ఉన్నారు కాబట్టి అక్కడ కట్టుకున్నా. నాకు ఇంట్రెస్ట్ లేదు అక్కడ. నా స్థలంలో వచ్చి మా తాత స్థలం, మా తండ్రి స్థలంలో నేను ఇల్లు కట్టుకోవాలా?
అని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నాం మేము. అంతకన్నా ఎక్కువ ఏం లేదు, మా సొంత స్థలాలండి. ఇప్పుడు అదే 586/1-2 ఇదేనా, మళ్ళీ ఇంకా 3-4 కూడా ఉంది? లేదు, 586/1 రోడ్, 586/2 అన్నది రజక సంఘం, అది విలేజ్ ఆబాది. అక్కడ కొన్ని వీకర్ సెక్షన్లకు అప్పుడు ప్లాట్లు చేసినప్పుడు ఆ స్థలం అడగాలి, ఇందిరమ్మ పీరియడ్లో కలుపుకున్నారు. మా స్థలం 586/3, 586/4, 586/1కు 2కు మాకు సంబంధం లేదండి. ఆ ల్యాండ్ మాది కానే కాదు. బోర్డు పెట్టింది కూడా ఆ 2 సర్వే నంబర్ల మీదనే బోర్డు పెట్టిండ్రు. మరి ఈ 2 అంటే ఇవంతా ఎందుకు బయటకు వచ్చింది, మరి ఇంత రచ్చరచ్చ ఎందుకైంది? రచ్చరచ్చ ఎందుకైంది అంటే నేను చెప్పాను కదండి, ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఆ వ్యక్తి మా మీద ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేశారు. ఆ ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే, అప్పుడున్న ఎంఆర్ఓ డబ్బులు ఆశపడి మమ్మలను డబ్బులు అడిగితే కూడా మేము ఆ ఎంఆర్ఓ గారికి ఇయ్యదలుచుకోలేదు. నువ్వు ఏం చేస్తావు చేసుకో, ముత్తాతల నుంచి ఉన్న ల్యాండ్ కాబట్టి. ఎంఆర్ఓనే మీకు ఖచ్చితంగా మీ పేరు మీద చేయాలంటే డబ్బులు అడిగారా సార్? ఎంఆర్ఓ ప్రొబేట్లో పెట్టింది తీసేస్తుండే. అట్లనే రతన్ రావు గారిది, రమణారావుది కూడా ప్రొబేట్లో పెట్టి మళ్ళీ డబ్బులు తీసుకొని తీసేసిండు ఆయన. మాది కూడా అట్లా తీసేయాలన్న ఆలోచనతో ఉంటే నేను ఒప్పుకోలే. నేను ఎందుకు, నా సొంత స్థలం, మా నాన్న స్థలం, మా తాత స్థలం, నేను ఎవరికి రూపాయి ఇచ్చే ప్రసక్తి లేదు అని చెప్పి నేను ఏం చేసిన అంటే డైరెక్ట్గా కలెక్టర్ గారికి సబ్మిట్ చేసుకున్నాను, పాత కలెక్టర్ గారికి. ఆయన మొత్తం పూర్వపర పరిశీలించి ఎంక్వైరీ చేసి కంప్లీట్ రిపోర్ట్ తీసుకొని పొరబెట్లోకి వెళ్ళి తీసేసింది సార్. ఆయనకు మీ పత్రిక తరఫున కూడా ఈరోజు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ పాస్బుక్లు ఇష్యూ కొరకు కూడా అప్లై చేయించండు. చేస్తే హైదరాబాద్ పంపించి సీసీఎల్కి వెళ్ళి ఇప్పుడున్న కలెక్టర్ గారు సీసీఎల్కి వెళ్ళి తెప్పించండి సార్. అసలు అధికారులు ఎందుకు సీసీఎల్ ఇప్పుడు ఎట్లా ఉంది? సీసీఎల్కి వెళ్ళి వచ్చేసింది మాకు క్లియరెన్స్ అయ్యి. ఇప్పుడు మీకు ఇంత చెప్తున్నారు, ఇదంతా నోటి మాటలేనా, మీకు మొత్తం దీనికి ఎవిడెన్స్ ఉన్నాయా? మరి టోటల్ ఎవిడెన్స్ ఉంది, టోటల్ రికార్డు ఉందండి. 1954 నుంచి నేటి వరకు మీకు ఏం రికార్డు కావాలన్నా మా దగ్గర ఉంది. ఎప్పుడన్నా మేము షో చేయడానికి రెడీగా ఉన్నాము. ప్రభుత్వ అధికారుల దగ్గర కూడా టోటల్ రికార్డు ఉంది. ఎక్కడన్నా మీరు ఎవరికన్నా ఎంఆర్ఓ గారి నుంచి పడితే ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఎవరన్నా మీరు ఇంకా మీ కలెక్టర్ ఎవరి దగ్గర చూడండి, టోటల్ రికార్డు ఉందండి. ఎవరన్నా అధికారులని మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఎవరో చిన్న అధికారి తప్పు చేసి చేయొచ్చండి, వాళ్ళు జాయింట్ కలెక్టర్లు వాళ్ళకి ఏం అవసరం అండి నాకు చేయడానికి? నేను ఒక సామాన్య రైతును. అది క్లియర్ లేకపోతే నాకెందుకు క్లియర్ చేస్తారు? చేయలేరు కదా, కష్టం కదా. అన్ని వాస్తవాలు ఉన్నాయి కాబట్టి క్లియర్ చేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే ఓన్లీ బ్లాక్ మెయిల్ చేస్తారు. ఈ రోజు వరకు కూడా నేను ఇట్లా వాళ్ళకు రేపు డబ్బులు ఇస్తే నుంచి బంద్ చేస్తారు. అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. డిమాండ్ చేస్తారా మరి? ఇదంతా చాలా డిమాండ్, లక్ష రూపాయలు అడుగుతున్నారండి. వాళ్ళు ఎవరండి? నా పక్క పొలం కూడా నేను కబ్జా పెట్టినా చెప్పండి. మా గ్రామస్తులు నన్ను కూర్చుండి నిలదీస్తే నేను దేనికైనా నేను రెడీగా ఉంటానండి. వీళ్ళు ఎవరండి? 3-4 కలిసి ఏమనంటే ఓల్డ్ బ్యాస్ అంటారు. మేము కూడా ఓల్డ్ బ్యాస్. స్కూల్ అంతా చదివినప్పుడు అదే స్కూల్ పైన మమకారం ఉండాలి. ఇప్పుడు పిల్లలు కూడా చదువుకోవడానికి కానీ ఆడుకోవడానికి ఆ గ్రౌండ్ అంటే మీది, దాంట్లో నుంచి ఏమన్నా అంటే మీది కానప్పుడు మీరు అంటారా? మాదేనండి స్థలము, మా స్థలమే. మీరైతే మీరు ఇవ్వరంట అని అట్లా అంటలేను. మా స్థలంకు స్కూల్కు కలవదు. స్కూల్కు సైడ్ వెళ్ళిపోయింది. ఒక దర్గా ఉన్నది, దేవుని గుడి ఉన్నది. మళ్ళీ మా స్థలం అన్నది సైడ్లో వస్తుంది. స్కూల్కు బ్యాక్ సైడ్ స్థలం వేరే వాళ్ళది ఉన్నది. మా స్థలం అసలు స్కూల్ కలవడానికి ఆస్కారం లేదు. ఆల్రెడీ స్కూల్ బిల్డింగ్లు కూడా మా స్థలానికి అడ్డం కట్టేసారు బిల్డింగ్లు. మీరు కూడా వచ్చి చూడొచ్చు, అక్కడ కట్టేసారు స్కూల్ బిల్డింగ్లు. మీరు చూడండి వచ్చి, అదేం లేదు. మీరు వాస్తవంగా భూమి మాది, ఇప్పుడు కాదండి, తాతల నుంచి మా భూమి అది. గ్రామంలో మీరు ఎంక్వైరీ చేయండి, గ్రామ పెద్దలకు అడగండి, ఏ కులస్తులకన్నా అడగండి. ఈ నలుగురు తప్ప ఏ కులస్తులకన్నా అడగండి. ఈవెన్ ఎస్సీ కులస్తులకు కూడా అడగండి. వాళ్ళు ఒకవేళ భూమిరెడ్డి భూమి కాదంటే నేను దేనికన్నా రెడీ. అధికారులు కానీ నాయకులు కానీ వీళ్ళు మరి వాళ్ళంతా కూడా చూస్తున్నారు, స్పందిస్తున్నారు. ఈ భూమిపైన కూడా విచారణ చేయమని చెప్తున్నారు. ఇంత జరుగుతుంది కదా, చెయ్యనండి, తప్పేం లేదండి. మా భూమిలో ఏదైనా తప్పు ఉంటే విచారణ చేయండి. వాళ్ళు ఏ విచారణకైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా దగ్గర టోటల్ డాక్యుమెంటేషన్ ఉన్నది కాబట్టి మేము దేనికైనా రెడీ ఉన్నాం సార్. అట్లేం లేదు, మా సొంత భూములు. ఇది పరిస్థితి. గత కొన్ని రోజులుగా ఏదైతే బోర్గాం స్కూల్ పైన కూడా చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. అంటే దానికి సంబంధించినటువంటి దానికి ఆనుకొని ఉన్నటువంటి 586/1-2 కానీ దానికి ఆనుకొని ఉన్నటువంటి ప్లే గ్రౌండ్ ఉందో, ఇది చాలా సంవత్సరాల క్రితం కూడా అప్పటి ఉన్నటువంటి అధికారులు సైతం కూడా దానికి స్కూల్కు ఇవ్వాలని చెప్పారని చెప్పి చాలా మటుకు ఇట్లాంటి ప్రక్రియ అయితే జరిగింది. ఈ నేపథ్యంలో భూమిరెడ్డి అయితే స్పందించారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఎవరైనా ఎప్పుడైనా చూసుకోవచ్చు. అధికారులు వస్తే ఖచ్చితంగా దీనిపైన విచారణ చేయొచ్చు, చూసుకోవచ్చు. ఏమాత్రం ఒకవేళ పొరపాటు ఉంటే ఆయన ఇవ్వడానికి సిద్ధమని చెప్పి ఆయన వర్షంలో చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.